ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకుని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. Download and subscribe to ETV app. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. వదిన ఇదిగో పంతులు గారు తాంబూలంలోకి పళ్ళపొడి కావాలని అడుగుతున్నారు. అది పళ్ళపొడి కాదే, ఒక్కపొడి. ఆ బ్రిడ్జ్ మీద తీసుకో. అది బ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్. అబ్బా ఆగం లేదేదో మాట్లాడేస్తున్నానులే. సరే పద ఎల్లు. వదినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వదినా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాలి నాకు తెలియాలి, నాకు మాత్రమే తెలియాలి. నాకు తెలియాలి అసలు వీడికి క్యాస్ట్ ఇచ్చింది ఎవడు? మీ ఇద్దరు వల్ల నాకు తలపొట్టు వస్తుంది అబ్బా. అరే బంటి, చెప్పండి అమ్మగారు. కాఫీ ఇవ్వు. కాఫీ ఏంట్రా ఈ కాఫీ ఇంత చేదుగా ఉంది? అంటే నీళ్ళు కలిపితే స్ట్రాంగ్నెస్ పోతుందిగా అమ్మగారు. అంటే ఇది కాఫీ కాదా? లేదు, కాక్టైల్. సరే బానే ఉందిలే. ఇంతకి పెళ్లి కూతురు ఎక్కడా? అది లేచిందో లేదో చూడరా. వందనా వందనా బాబా ఎందుకు అలా అరుస్తున్నా? నీకు పెళ్ళి అనే ఇంత చిన్న వయసులో పెళ్లి అయితే నీకు వందనా? పెళ్లి పనులు ఇంత స్లోగా జరుగుతుంటే మీ పెదనాన్న కోపిస్ట్. అసలు వచ్చాడు పెదనాన్న కోపిస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? కిట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకో. రావట్లేదు. మీరేంటండి ఇలా వచ్చారు? సూట్ వేసుకోవాల్సిందిగా. చాలా మంది సూట్ కాని క్యారెక్టర్లు చేస్తారు. నేను సూట్ వేసుకోకపోతే నష్టమా? మరి నేను పంజాబీ వేసుకోవాలా? పంజాబీ కాకపోతే సిఎస్కే హస్తారించి కూడా వేసుకో. ఏంటి స్కూల్లో నిన్ను ఎవడో గిల్లాడంట? అవునన్నా. మరి నాకు చెప్పలేదే. నువ్వే చెప్పావు కదా నాన్న గిల్లితే గిల్లించుకోవాలని. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఎక్స్క్యూజ్ మీ పాపం, ఇంతకి నువ్వెవరు? వందన. ఓన్లీ చీప్ గా 100 2000 3000 అని పెట్టుకోవచ్చు కదా. చాలు, ఇది అయిపోయింది ఇప్పుడు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే కానీ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారంట. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెట్టిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. ఇంతకి మీరందరూ ఎవరు? మీరు? నేను సునీల్. నేను ఎంఎస్ నారాయణ. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వమ్మా? ఆర్తి అగర్వాల్. ఆర్తి. పింకీ. అయ్యో సారీ వెంకీ. మీరు? నేనే వెంకీ. సరే సార్, ఏదో పెళ్లి చూడడానికి వచ్చా, ఏమనుకోకండి. ఎవరు నువ్వు? అంకుల్, నేను చేమకుర్తి నుంచి కోట నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయిని. కోట కొడుకువా? వాడు రాలేదే. ఆయన కోటాలోనే నేను వచ్చా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెద్దోడా? ఒరే మొద్దోడా, ఇది నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజు. పెద్దోడు లేదు, గుద్దోడు లేదు పక్కన. అరే బంతి దగ్గర ఉండి చూసుకోరా. సరే గారు. ఏమయ్యా పెళ్లి కొడుకు అతనేనా? అతనే అండి, చూడండి. చెత్త కొట్టేశాడయ్యా. అవును. ఏం చేస్తుంటాడు? యానిమల్ సంక్రాంతికి వస్తున్నామని పెద్ద మూవీలు చేశాడు. ఒకటే 700 కోట్లు, ఒకటే 300 కోట్లు. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి. ఇదో లగేజ్ మీరే తీసుకోండి అయితే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సర్లే, ఇంతకీ నువ్వెవరు? నేను పనోన్ని. ఆహా, ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నేను శ్రీ విద్యతో రీల్స్ చేస్తుంటా. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఆ శ్రీ విద్యకు కూడా లైన్ వేస్తుంటా. ఒరే నువ్వు పెంట్ హౌస్ లో కదా ఉండాల్సింది, పెంట కుప్పలో ఉండవు. సరే వదిలే.
కాలేజ్ దగ్గర కూడా ఏడిపిస్తున్నారు అంకుల్. ఇదిగో నిన్నెవరైనా ఏడిపించినప్పుడు ఆ వ్యక్తి నీకు నచ్చనప్పుడు ఇలా పిడికిలి బిగించి ఆ రిబ్స్ కింద ఇలా గుద్దాలి. నన్ను ఎందుకు గుద్దావు పింకి? నన్ను ఏడిపించేది నువ్వే కదరా పాపిస్తోడా. నువ్వు ఎవరు? అమ్మ బాబాయ్, మనిషిని. నువ్వు మనిషివా మిషన్వా? మిషన్ కొట్టేవాడివా అనగట్లేదురా. నువ్వు ఎవరు? నా పేరు ఆది. నువ్వు ఆదివా సోమవా మంగళవా బుధవా అనట్లేదురా. నువ్వు ఎవరు? మీరు ఎంఎస్ఎల్ఏ చేయండి, ఉమ్మేసేలా చేయకండి. ఇది కూడా కుదరదన్నమాట. పెళ్లి స్టార్ట్ ఎలా చేస్తున్నారండి పెళ్లి ఇంతకి? అమ్మా ఈ పెళ్లికి నా ఫ్రెండ్ ఆశ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. ఓ ఆశ వస్తుందా? నీ ఆశ ఓకేనా? ఆ వెంకీ పెళ్లి పనులు నువ్వు దగ్గర చూసుకోవాలి. నేను చూసుకుంటా అంకుల్. నా పెళ్లి అన్నట్టు చూసుకుంటా. మీకు ఓకేనా? పెళ్లి కొడుకు గారు మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. వెల్కమ్ అండి. అంకుల్ నన్నే దగ్గర నుండి చూసుకోమన్నాడు. మా అంకల్ నన్ను దగ్గర నుండి చూసుకోమన్నాడు. ఓకే, మీకు అర్థమైపోయిందా? సరే, ఇంతకు మీ పేరండి? ఆశ. నాకు మీ మీద ఉంది కాదండి, మీ పేరేంటని అడుగుతున్నా. మీరు అనుకున్న ఆశ కాదు. ఓ ఆశ. చిన్ని ఆశ. నాయి చాలా పెద్ద ఆశలండి. మీరు దగ్గరుండి పెళ్లి చూడండి. ఓకే. మీరు పెళ్లి చూస్తే నేను మిమ్మల్ని చూస్తా. ఒక్క నిమిషం. నువ్వు ఎవరు? నేను ఆశ. నువ్వు ఆశవా భాషలో రజనీకాంత్ అనట్లేదమ్మా. నువ్వు ఎవరు? గుడ్ నైట్. గుడ్ నైట్ వా బ్యాడ్ నైట్ వా ఉన్న నైట్ వా పోన్ నైట్ వా అనట్లేదు. నువ్వు ఎవరు? ఏమండి నాకు టెన్షన్ అవుతుందండి. ఈ పెళ్లి ఎట్లయితుందో అర్థమైతలేదు, నాకు టెన్షన్ ఉంది. ఎందుకు కంగారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళే చూసుకుంటారు. వెంకీ ఎక్కడికి? నాకు నచ్చలేదబ్బా. ఇప్పుడు దేనికి వాళ్ళు ఏం చెప్పిద్దో అర్థం కాని యాంకరు, ఎంతసేపు చెప్పిద్దో అర్థం కాని జడ్జు. సరే పెళ్ళి అంటే ఎలా ఉండాలి? పెళ్ళి అంటే ఒక హడావుడు ఉండాలి. అటు పక్క నుంచి అమ్మాయిలు వెళ్తుండాలి, ఇటు పక్క నుంచి ఆంటీలు వెళ్తుండాలి, ఈ మధ్యలో ఎవరో ఒకరు వస్తుండాలి. ఇదిగో ఇలా ఒకరు వస్తుంటారు. మీ పేరు? నందు. మీ నెంబరు? చెప్పు తెగుద్ది. ఇలా అంటుంటారు, మనం పడాలి. కానీ ఈ మధ్యలో ఇంకా తగులుతుంటారు. అటు పక్క నుంచి ఇంకా హడావుడిగా జరుగుతుంటాయి. మగ పెళ్లి వాళ్ళు అని వస్తుంటారు, వాళ్ళలో కూడా అమ్మాయిలు వస్తుంటారు. మీ పేరు? భర్త పూజ చేస్తాను అడిగే ఉంటే. ఇదిగో ఇలా తిరుగుతుంటారు, పడాలి. అదే పెళ్లి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా పెళ్ళంతా. మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అబ్బా మీరు వచ్చారు, పెళ్లి కలపోయింది. చెప్పండి ఏంటి? నువ్వు నాకు నచ్చావు సినిమా తెలుసుగా మీకు. అది 24 years కంప్లీట్ చేసుకున్నందుకు ఈ రోజు ఆ సినిమా రీక్రియేట్ చేస్తున్నాం మేమందరం. ఓ బ్యూటిఫుల్. అందులో భాగంగా మా నందు పెళ్లి మీరు ఘనంగా చెయ్యాలి ఈ రోజు. ఆఫ్ కోర్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే డబుల్ బొనాన్సా, డబుల్ ఘనం. రష్మి అర్థమైంది కదా, నువ్వు నాకు నచ్చావు. సినిమా ఎలా ఉంటుందో, ఎంత పెద్ద బ్లాక్ బస్టరో, ఈ రోజు ఎపిసోడ్ కూడా అంతే లెవెల్లో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ గా ఉండాలి. ఓకే, మరి ఆ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ గా ఉండాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. మీరు వెళ్ళండి. ఒక స్పెషల్ ట్రాక్ తో, ఒక మంచి సెగ్మెంట్ తో రెడీగా ఉన్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెం. వెంకటేష్ గారిలో చేయమంటే మేకల్ని గొర్రెలను తోలుతున్నావు. నూకరాజు ఏంటి ఈ గెటప్? జయం మనదేనా? జయం మంద కాదమ్మా, నితిన్ సాదాది. ఓకేనారా? అడిగేశాను. థ్యాంక్ యూ అమ్మా. మాధవనాయుడు గారు నన్ను ఎపిసోడ్ లో మాట్లాడనివ్వట్లేదండి. మాట్లాడనివ్వట్లేదు. ఏ ఏ ఏ ఏ ఎంత వాడు అయితే మీరు ఎక్కువ మేనేజ్ చేయకపోతే మీ వాయిస్ లో మాట్లాడేయండి. సాటినిటీ వస్తున్నా నువ్వు మాట్లాడాలా? ఏమి రాని వీడు మాట్లాడాలా? నేను ఇంతగా ఎవర్రా మాట్లాడొద్దు అన్నది? ఇంద్రజ గారు అయితే నువ్వు మాట్లాడొద్దు.
ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా భార్యని ఎవరో ఎత్తుకొచ్చారు. నా రుద్రమనాయుడు ఎక్కడ ఉన్నాడు? నా కొడుకు. ఆ పని ఎప్పుడు నువ్వే కదా చేస్తావు. ఒక్కసారి ఆ భానుప్రియ ఎవరో మాకు చూపించండి అయ్యా. ఏ యాది, నా పిల్ల మీద జోకులేసావనుకో. రే ముందు నీ పెళ్ళాం ఎవరో చెప్పు, జోకులు మేము వేసామా లేదా చెప్తాం. అమ్మా రే నీ కన్ఫర్మేషన్ ఇవ్వరా? ఇస్తా చూడు. రుద్రమనాయుడు ఎన్ని రోజులు అయింది దీనికి బట్టి నువ్వు? ఎండ చలి చలి. అమ్మా బేసిక్ గా ఇద్దరు రైటర్లు 3 రోజులు కష్టపడి రాసిన పంచే అది. అది నువ్వే చేస్తే అదే వేయాలి, దాని పంచే అది. స్పాంటేనియస్. అన్నా ఎడిటింగ్ లో అన్న తీసి అన్నమ్మకం ఎవరు చూడలేదు. బయట ఎండ పడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోయావు? నీకు విషయం తెలుసా? నువ్వు లేనప్పుడు మన ఇంటికి శత్రువులు వచ్చారు. వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే ఒక్కసారి కూడా తలుపు తీయలేదు. వెంటనే వాళ్ళని చంపేయి. అవసరంలో తలుపు తీస్తే నీ ముఖం చూసి వాళ్ళే చచ్చేవారు కదా. వీడెవడు? వీడా? ఒక్కసారి సరిగా చూడు. ఏది? నీ బిడ్డనా? ఏంట్రా మీ ఇద్దరు చేస్తుంటే నేచురల్ గా వస్తుంది. ఇది నేను చూడలే. నువ్వు అప్పుడే వేరే వాడిని పెళ్లి చేసుకుని పిల్లని కూడా కన్నావేంటే? నీ పోలికలేరా లబ్బే. నీకు విషయం తెలుసా? పిల్లాడు 4 రోజుల నుంచి పాలు తాగట్లేదు. పాలు తాగలేదా? ఎందుకు? నేను ఇయ్యట్లే. నీకు విషయం తెలుసా? 4 రోజుల నుంచి సుస్సు కూడా పోయట్లేదా? లేదు. ఒకసారి పట్టుకో, దగ్గరికి తీసుకో. పోసాడా? పోసాడు. ఎలా మరి అంత దగ్గరకు తాడే నేనైనా పోతాను మరి. భానుప్రియ, మన మీద శత్రువులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అవును, ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. మనకు రుద్రమనాయుడు అవసరం. అవును. నేను లేకపోయినా సరే ఈ ప్రజలకు రుద్రమనాయుడు కావాలి. అవును. పద ఇక్కడి నుంచి పారిపోదాం. ఏమిరా రుద్రమనాయుడు, యాడికి వాడిపోతా ఉన్నావు? నేను రుద్రమనాయుడు కాదు, మహాదేవనాయుడు. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? మహాదేవనాయుడు మమ్మల్ని వదిలి పారిపోతా ఉంటే నువ్వు జేపీవా? నువ్వు ఆర్నారాయణమూర్తివా? సరే వదిలేదా. ఇప్పుడు మీద పడతాయి నువ్వు కూడా. కాదు, అక్కడ పడితే అక్కడ పడొచ్చు కదా, నా మీద ఎందుకు పడుతున్నావు? నేను తిరిగి అలసిపోయి వచ్చా. ఏమిరా మహాదేవనాయుడు, రారా చేసుకుందాం. మా ఆయన్ని చంపడానికి వస్తావా? దమ్ముంటే నా దగ్గరికి రండి, చూసుకుందాం. మా ఆవిడతో యుద్ధం చేయండి రా. మీరు నన్ను ఏం చేయలేరు. ఆస్కార్ వస్తుంది, కొద్ది ఇంకొక దిజే. నీకు ఫిలిం పేరు వస్తుంది చూడు. ఏమైంది? రుద్రమనాయుడు ఉన్నాడా? ఈ కాళ్ళు ఎత్తున్నాడు. వాడి తండ్రి కాలు చూపిస్తాడే. రుద్రమనాయుడికి చిన్నప్పుడే తండ్రి పోలికలు వచ్చినాయి. రుద్రమనాయుడు, ఈ మహాదేవనాయుడు నీ తండ్రి పోయేలా ఉన్నాడు. ఈ ప్రజల కోసం నువ్వు వస్తానని మాట ఇయ్యు. రుద్రమనాయుడు మాట ఇయ్యురా. రుద్రమనాయుడు రుద్రమనాయుడు
తలెట్టి తిప్పురా మాటి రుద్రమనాయుడు ఇప్పుడు సోలో కామెడీ చెయ్యి. నా వల్ల నేను కూడా పోతా. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఒక పాట, అందరికి నచ్చిన పాట ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నారు కొండల స్వామి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాట ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ట్రెండ్ అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి కొండల్ స్వామి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బిఫోర్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఈ సాంగ్ నడుస్తున్నంత సేపు వాళ్ళతో పాటే ఆది గారు కూడా పాడుతున్నారు ఈ పాట. ఈ సాంగ్ మాకు చాలా బాగా నచ్చిన సాంగ్. అంటే ఇంతకు ముందు మనకి రాముడు సాంగ్స్ అనగానే మనందరం శ్రీరామదాస్ సాంగ్స్ ఎక్కువ బాగా అందరికి నోటెడ్ సాంగ్స్. ఎప్పుడైతే ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో మన కార్తీ గారు ఎక్కడో ఒక చోట వాళ్ళకి తగ్గట్టు డాన్స్ చేశారనమాట, అప్పుడు వైరల్ అయింది. ఆ తర్వాత నుంచి ఎక్కడ చూసినా ఇదే పాట, ఇంకా టెంపుల్స్ లో చూసినా ఇదే పాట, ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఇదే పాట, ఎక్కడైనా. అందుకే బాగా నోటెడ్ అయిపోయింది సాంగ్. అంత బాగా నోటెడ్ అయిపోయి అంత బాగా పాడేసి వాళ్ళతో పాటే కలిసిపోతే ఎలా? మా ఆది గారు మా కోసం ఒక 2 లైన్స్ పాడాలి కదా మరి. ఆయన పాడితే కోరస్ పాడదాం మనం. రండి అదే కోరస్ పాడదాం. 3, 2, 1 గో. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. నెక్స్ట్ లైన్. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఫస్ట్ నుంచి నరేష్ గారు పాడతారు. ఆది గారు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మీరు పాడింది అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈయన ఈ రోజు మన స్టేజ్ మీదకి రావడం నిజంగా మనందరి అదృష్టం. ఎందుకంటే ఆ ఒరిజినల్ సాంగ్ పాడింది ఈయనే, మామూలుగా లేదనమాట. బయట ఇప్పుడు ఆ సాంగ్ వైరల్. ఆల్మోస్ట్ దాని తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటారండి మీరు? 25-30 ఇంటర్వ్యూలు ఇచ్చారు. అది అంత వైరల్ అయింది ఆ సాంగ్. కాబట్టి మీ అందరికీ కంగ్రాట్స్ బ్రో. అలాగే వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. రండి బ్రదర్ రండి. సార్ నిజంగా మీ ఉత్సాహం అందరికి అంటుకుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ పాటని అలా ఆస్వాదించుకొని మీరు పాడినప్పుడు మా అందరి నోట ఆ పాటే ఉంది. నిజంగా మల్లెల మాలలు కట్టి ఆ రాముడికి అంత అనుభూతి మాకు కలిగింది. థ్యాంక్ యూ మేడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు, ఈ సాంగ్ ఇంత వైరల్ అవుతుంది అని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదండి. మీ లైఫ్ మారిందా ఈ వైరల్ అయిన తర్వాత? మారినట్టే ఉందండి. అంతకుముందు మనం పల్లెటూళ్ళలో అక్కడ మాది బాపట్ల పక్కన కర్లపాలెం, ఆటో తోల్తా అనౌన్స్మెంట్లు జీవనాధారం. తర్వాత ఈ పాట వైరల్ అయిన తర్వాత ఈ హైదరాబాద్ ఇప్పటికి 5 సార్లు వచ్చాను. ఒక 25-30 టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. మరి తర్వాత చరణ్ అర్జున్ గారి సినిమాలో ఒక ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వినాయకుడు పాట ఏ చికిత్స అనే మూవీలో ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు కూడా సన్మానం చేశారు. తర్వాత చాలా మంది పెద్దలు కూడా సన్మానిస్తున్నారండి. ఈ జీవితానికి ఇది చాలా అనిపించింది నాకు. శ్రీరాముడు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. లాస్ట్ చెప్పారు కదా చాలా అనుకున్నాను. లేదు, ఇప్పుడు వరకు వచ్చింది కదా అవన్నీ ఏవీ లేదు. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ లైఫ్ మారుతుంది, డబ్బు వస్తుంది. ఎస్, ఎందుకంటే పృథ్వీ గారు ఈ షోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సంక్రాంతికి వస్తానని చేశారు. కొండల్ స్వామి గారు, ఇంకెన్నో అచీవ్మెంట్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ లాంటి ఎన్నో వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు రీక్రియేట్ చేస్తున్నాము నువ్వు నాకు నచ్చావు సినిమా. అండ్ ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక డైలాగ్ రీక్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు భావన గారు అలాంగ్ విత్ వందన గారు. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. నందు నాకంటే నీకు ఈ పుస్తకం ఎక్కువైపోయిందా? నా ఎంగేజ్మెంట్ కన్నా మీ అత్తగారు ఎక్కువైపోయారా? అది కాదు నందు. నాతో మాట్లాడక ఇంకా. నీ మీద నాకు ఇక్కడ దాకా కోపం ఉంది. చిన్నప్పటి నుంచి అత్త అత్త అని నీ చుట్టూ తిరిగానుగా, అంతే. నేనంటే నీకు లెక్కలేదు. అత్త ఏంటి హర్ట్ చేశానా? అలా ఏం లేదు, నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే అన్నీ మారిపోతాయి. మన పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో కారణాలు, ప్రతి దానికి సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని నేను కలుసుకోవడానికి నాకిన్ని ఆంక్షలా అని. అత్త మావే నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? హే,
అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, మొగుడు అంతే. మాకు పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా? మరెందుకు ఇవన్నీ మాతో చెప్పలేదు? నా బాధలు చెప్పుకునేటంత పెద్దవి కాదు, మర్చిపోయేటంత చిన్నవి కాదు. నాకు ఒక విషయం అర్థం కాదు నందు. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే పక్కింట్లో ఉన్న ఒక చిన్న పిల్లాన్ని తోడిచ్చి పంపిస్తారు. సినిమాకి వెళ్ళాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతోటే వెళ్ళమ్మా అంటారు. ఇలా ఆడపిల్ల విషయంలో ప్రతి దానికి తెలిసిన వాళ్ళు ఉండాలని ఆలోచించే మన పెద్దవాళ్ళు ఒక పెళ్లి అనే విషయంలో మాత్రం ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి లక్షల లక్షల కట్నాలు పోసి అతనికిచ్చి పెళ్లి చేస్తారు. అతనితో 7 అడుగులేసి వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయామో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనడమే మానేస్తాం. కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికొస్తాం. ఆడపిల్లగా ఎందుకు పుట్టామని అనిపిస్తూ ఉంటుంది. అసలు మన మనసులో ఉన్న ఆలోచన ఏమీ మారం. ప్రతిరోజు నాన్నని కలుసుకోవాలనిపిస్తుంది, మనం ఆడుకున్న బొమ్మల్ని చూడాలనిపిస్తుంది, మనం పెంచుకున్న మొక్కల్ని చూడాలనిపిస్తుంది, మన వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పెళ్ళి అనిపిస్తుంది, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టావని కూడా అనిపిస్తుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. డెఫినెట్ గా చాలా మంది ఆడపిల్లలు ఆ పెయిన్ తో కనెక్ట్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం ఫీల్ కూడా అవుతారు. నేను అయ్యాను, ఇంద్రజ గారు కూడా అయ్యారు. నీ పర్ఫార్మెన్స్ వల్ల లేదా ఆ డైలాగ్ వల్ల లేదా సిచ్యువేషన్ వల్ల తెలియదు కానీ కనెక్ట్ అయితే అయ్యాం. ఇంద్రజ మ్యామ్, అసలే ఇప్పుడున్న ఆడపిల్లలు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటున్నారు. మీరు ఇలాంటి డైలాగులన్నీ మాట్లాడారంటే నిజంగా వద్దని మానేస్తారండి. అందుకే మేము ఆగున్నాం. కాదు, నిజంగా మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికీ కనెక్ట్ అవ్వకపోయినా 1-2కైనా కనెక్ట్ అవ్వని ఆడవాళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే మీరు అన్ని విషయాలు సమకూర్చి ఒక డైలాగ్ కింద చెప్పారు. అది ఎక్కడో గుండెల్లో గుచ్చుకుంటది ఏ ఆడపిల్లకైనా సరే. బట్ మీ విషయానికి వస్తే మాత్రం నాకు కొన్నిసార్లు ఈ ఇండస్ట్రీ మీద కోపం వస్తుందండి. ఈ ఇండస్ట్రీ ఏమైనా కళ్ళకి గంతలు కట్టేసుకొని కూర్చుని ఉన్నారా? కొంతమంది కనబడరా వాళ్ళ కళ్ళకి? అసలు ఇలాంటి ఆర్టిస్ట్ ని ఎలా మిస్ చేసుకున్నారండి? నేనైతే మాత్రం పర్సనల్ గా భగవంతుడిని కోరుకుంటున్నాను, హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను భావన గారు, ఇంతవరకు మీరు చేసిందంతా జస్ట్ ఒక ట్రయల్స్ కింద అంతే. మీరు చేయాల్సింది ఇంకా చాలా 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 ఉన్నాయి. మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి. ఇప్పుడు మేము ఏ అనుభూతి అయితే పొందుతున్నామో అది ఆ డైరెక్టర్స్ కూడా బా ఏం చేశారండి అని చెప్పుకోవాలి. ఆడియన్స్ కూడా మీరు మళ్ళీ త్వరలో బిగ్ స్క్రీన్ లో మంచి క్యారెక్టర్స్ లో చూడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. పృథ్వీ గారు, భావన గారు అండ్ వందన గారు, వీ వర్క్డ్ ఇన్ అ టీవీ సీరియల్ లాంగ్ బ్యాక్. ఓకే, అందరూ టీవీ ఆర్టిస్ట్ ని తక్కువ అంచనా ఇస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ అంటే టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది, టాలెంట్ అనేది టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఉంది అని మీరిద్దరు చాలా బాగా ప్రూవ్ చేశారు. ఎంత ఈజీగా చేశారండి ఈ సీన్ ని. యూనో, ఐ వాస్ గెటింగ్ ఎక్సైటెడ్. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆన్ బోత్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మేక్ లాట్స్ ఆఫ్ మనీ. ఆది గారు, ఆ సినిమాలో సుహాసిని గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో ఈ రోజు ఈ షోలో భావన గారు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. బేసిక్ గా డైలాగ్ లోనే ఎమోషన్ ఇలా స్టార్ట్ అయ్యి ఇంత పీక్స్ కి వెళ్తుంది. ఆ ఎమోషన్ ని కరెక్ట్ గా ఆ వేరియేషన్స్ చూపిస్తూ పలికించింది భావన. సీరియస్ గా చాలా బాగా నచ్చింది. మనం ఆ సినిమాలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన రాసిన డైలాగ్స్ ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని డైలాగ్స్ అన్నమాట. ఈవెన్ ఇందులో కూడా కనీసం కలల కండానికి కాకుండా ఓన్లీ పిల్లల కండానికే పనికొస్తున్నాం అనే డైలాగ్ అసలు మామూలు డైలాగ్ కాదు. అప్పట్లోనే రాశారంటే అది మామూలు విషయం కాదు. అలా ఆయన ఏ సినిమా తీసినా కూడా ఏ సినిమా రాసినా కూడా ఫ్యామిలీ తాలూకా విలువలు ఉండేలాగా రాస్తారు త్రివిక్రమ్ గారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా, త్రివిక్రమ్ గారికి కూడా మేమందరం బిగ్ కంగ్రాట్స్. అండ్ అలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీకి దొరకడం నిజంగా మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వందన గారు, అండ్ ఆఫ్ కోర్స్ భావన గారు. థ్యాంక్ యూ.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటది కాబట్టి ఈ రోజు మరి ఒక కొత్త టాలెంట్ తో మీ ముందుకి మేము ప్రెజెంట్ చేయబోతున్నాము ఈ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ దెం. శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుడి కుమారుడు విగణనాథ. శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుడి కుమారుడు విగణనాథ. నువ్వు ఒంటి కొమ్ము దేవుడి విగణనాథ నువ్వు వర్ణించనేమయ్య గణనాథ. ఒంటి కొమ్ము దేవుడి విగణనాథ. నువ్వు ఇద్దర తల్లికి గణనాథ నువ్వు ముద్దులు తనయడవే గణనాథ. తల్లికి సరస్వతి సరస్వతి దయగణవమ్మ సరస్వతి. సరస్వతి సరస్వతి దయగణమ్మ. సరస్వతి సరస్వతి దయగణవమ్మ సరస్వతి. ఏం సరస్వతి సరస్వతి దయగణవమ్మ సరస్వతి. సరస్వతి సరస్వతి బ్రహ్మ పట్టమా సరస్వతి ఏలుదువమ్మ సరస్వతి. బ్రహ్మ రానివా సరస్వతి. నాదా నా ప్రాణనాథ నా ప్రాణనాథ శ్రీరామచంద్ర. నాదా నా ప్రాణనాథ నా ప్రాణనాథ శ్రీరామచంద్ర. నానాద సొక్క సొక్కల నేడ నానాద మా సక్కకున్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం. వెట మొదలయ్యింది రాగి పాసిందే ప్రాణం. తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మ దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు తట్టించి కాపాడమ్మా. So presenting the audience Tappadi Gullu.
ఇంద్రజ గారు ఎలా అనిపించింది? మ్యామ్ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఏంటి అని. చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఐఎమ్ నాట్ రాంగ్, గేమ్ చేంజర్ మూవీలో ఎక్కడో కొంచెం కనెక్ట్ అయింది. కానీ ఈ ఫామ్ లో ఈ కాస్ట్యూమ్స్ ఆ తప్పిడి వేసుకొని ఇలాగా, ఓ మై గాడ్, ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎక్స్ట్రాడినరీ కోఆర్డినేషన్. మాకైతే నిజంగా ఫుల్ గూస్ బంప్స్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. మేబీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ పర్ఫార్మెన్స్ మీది చూసిన తర్వాత ప్రతి తిరునాళ్ళకి, ప్రతి ఈవెంట్ కి, జాతరకి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు. ఇటువైపు మా వెంకటేష్ గారికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ తప్పెడ గుళ్ళు అనేది ఓన్లీ ఇది ఒక పర్ఫార్మెన్స్ లా కాకుండా మన పాత సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇదనే కాదు, ఇది కోలాటం అని, చెక్క భజన అని, ఇవన్నీ కూడా మనందరికీ బాగా అందరూ మర్చిపోతున్న విషయాలు అనమాట. అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చేలాగా ఈ పర్ఫార్మెన్స్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండడం మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్, ఈ రోజు మాకు వచ్చి ఈ పర్ఫార్మెన్స్ చేసిన. దీనికి నరేష్ గారికి ఒక్క మాట చెప్పాలి. నువ్వు ప్రతిసారి చప్పట్లు అనగానే వాడు బొప్పట్లు అంటాం కాదు, ఇలాంటి తప్పిడిగోలు నేర్చుకోవాలని వాడు మనస్ఫూర్తిగా కోరుకున్నా. బొగడాగా ఇలాంటివి చేసుకోరా. నరేష్ చప్పట్లు. హలో, ఏమనుకుంటున్నారు మీరు? అలా 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 తిరిగి తిరిగి కింద కూర్చున్నారు. అది నరేష్ చేయలేడని అనుకుంటున్నారా మీరు? అలా ఒక్కసారి తిరిగి ఢమ్ అని మీరు కూర్చొని లేవండి చెప్తాను. బయట మామూలుగానే పెళ్ళి అవుద్దా అని అడుగుతున్నారు వాడిని, మీరు అలాంటి చేయించి వాడికి అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? అతను అంత తేలిగ్గా మీరు తీసి పారేయొద్దు. ఇప్పుడు నరేష్ చూపించండి మీ తడాకా ఏంటో. ఏమైంది? ఇంకెవరైనా ట్రై చేస్తారా ఈ స్టెప్? ఆల్రెడీ కాలు మీరే చేస్తారా నేను చేయనా అని మన పృథ్వీ గారు రెడీగా ఉన్నారు ఆయన చేయడానికి. ఆయనకి ఎప్పుడు ఏం తెలుసా, ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, నేను చేసి చూపిస్తానని వచ్చేస్తారు. సార్ మీరు చేయండి, నాకు నేను ఇంకా చూడలేదు. ఒక్కసారి చేసి చూపించమంటున్నారు. లోపల ఉన్న విషయం ఆ టర్నింగ్ స్టెప్ ఓకే. అంటే నా దగ్గర ఈ ఒక్క ప్యాంట్ ఉంది. సార్ మీరు మీ స్టైల్లో ట్రై చేయండి. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఒక మర్చిపోతున్న ఆర్ట్ ని మీరు ప్యాషన్ తో అట్ ద సేమ్ టైం ప్రేమతో కాపాడుకుంటూ మీరు ముందుకు తీసుకొని వెళ్తున్నారు కదా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే నేను చూసి నాకు ఎందుకో ఈ కళాకారులని అభినందించాలి అనేసి అనిపించింది. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ టుడే విత్ మై హ్యాండ్ మనీ నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక చాలా చిన్న అమౌంట్, ఇది మీకు ఇవ్వాలనేసి ఒక ఆశ కలిగింది, అందుకని ఇస్తున్నాను. సో పృథ్వీ గారు, కనిమెట్ట విజయనగరం నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు డబ్బు గురించి ఎంతో మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ షూర్ దీస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. ఇట్స్ ద లవ్, ద ప్యాషన్ ఫర్ ఆర్ట్.
అది ఉంటేనే నాలాగా 50 years స్ట్రగుల్ చేయవచ్చు. కాలు ఊడిపోయింది, ఫ్రాక్చర్ అయింది. లవ్ ఫర్ ది ఆర్ట్. గాడ్ బ్లెస్. And once again, thank you so much to the entire team and all the best. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సెన్సేషనల్ సింగర్ మామిడి మౌనిక ఇప్పుడు ఒక సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా మోనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలెద్దునా పోని మూకుందునా దారి పొంటత్తుండు రానిద్దునా తొవ్వ పొంటత్తుండు ఓనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద వందిద్దునా ఇనుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు బందైదునా బందమై చూపనా గాలి గలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునాయ్ ఆహా గాలి గలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునా ఇన్ని గోలిద్దునా రాయపోయంటుండు రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా విన్ని వమ్మందునా గాలి గలి చెత్తుండు గరమైదునా సోయిలే కంటుండు సందిద్దునా గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి చెత్తుండు గడుసుదాన్నంటుండు తల తింటడే తరమైతలే సోయిలే కంటుండు సోపదై తంటుండు సోయున్నదో విక్కి సోకున్నదో అర్థమైతుందా? ఉండే అరే ఇటు చూడంటే ఇంటున్నావా? ఆహా తిప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా విన్ని రప్పిద్దునా ఈడైతనంటుండు జోడైతనంటుండు ఇరిసెద్దునా విన్ని మరిసిందునా తిప్పించుకుంటుండు తింగరోడే తప్పించుకుంటుండు తిక్కలోడే వర్రిచ్చి 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 వర్రిచ్చుకుంటుండు జర్రాగి అంటుండు రానియడే ముందు కోనియడే ఆగమైతంటుండు అంగడైతంటుండు ఏగైతడో వీడేమైతడో ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో వెనక రావోయినా ఎంట రావోయి నీ మీద
కర్రు చూడు పట్టుకోయి ఇద్దరమిత్తు నాలు ఇద్దం అడి బిడ్డకు కట్నం పెట్టి ఓడి బియ్యం పోసుకుందాం కడుపా గడుగుతున్నానో ఈ కండ్లకు నీళ్ళు వస్తున్నాయో ఈ పా చెప్పోతున్నరే బావా అయినంగా నన్ను చూసుకోవా మా వాళ్ళకొక్క మాట ఏ మారానిగా చూసుకుంటాను మళ్ళీ కార్జునుడా అత్తగారిల్లు చేరుతున్నా అందరూ నా ఒళ్ళే అనుకుంటా మూడు ముళ్ళు వేసిన ఈ ముచ్చట ముత్తుగా పెట్టుకుందాం మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే కాదా దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా. లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ చూస్తూ లైవ్ పర్ఫార్మెన్స్ చేసేసారు వీళ్ళిద్దరూ. సో మోనికా గారు, మీ హస్బెండ్ గారి పేరు చెప్తారా చెప్పరా? చెప్తారా? సరే అయితే ఇంట్రడ్యూస్ చేయండి. తను మా హస్బెండ్ మెండే మల్లికార్జున్ అండ్ మెండే మౌనిక. మేము ఇద్దరం కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినాం. మీ వైఫ్ తో కలిసి చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. చాలా బాగా అనిపించింది. ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలనుకుంటున్నాం. మేడం తన మనసులో అంటే చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. మీ ముందు చెప్పడానికి కొంచెం భయంగా ఫీల్ అవుతున్నాడు. సరే ఆయన మనసు మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు చెప్పండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు ఎట్లుందంటే ఇంకా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తున్నా బికాస్ ఆఫ్ మై హస్బెండ్. తను ఒక ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే నేను ఈ రోజు మీ ముందున్నా. కాబట్టి థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే తన మీద నాకున్న ప్రేమనంతా నా పాట రూపంలో రాసి తనకి ఇచ్చేసిన. అదంతా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మీ ముందట పర్ఫామ్ చేసేసిన. చంద్రిజ గారు, ఈ చోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని మొగల మైదం రామాసిలుక ముక్కు నీది జామ పండు సొగసు నాది. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ అ ఉమెన్ అంటారు కదా. ఆ వాచకం ఎంతవరకు కరెక్టో తప్పో నాకు తెలియదు కానీ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ బిహైండ్ లో ఇద్దరు మెన్ ఉంటారు. ఒకరు నాన్న అయితే ఇంకొకరు భర్త. వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏమి చేయలేము. అలా మీరు మోనిక వెనక ఉండి తన డ్రీమ్ ని సాధించడానికి నిలబడున్నారంటే నిజంగా 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 మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ గెటింగ్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్, మోనికా అండ్ ఫోక్ పాడడానికి అసలు ఇంతకంటే బెస్ట్ వాయిస్ లేదండి. మీరు ఏం పాడినా సరే ఒక ఆర్గానిక్ ఫీల్ అది. అంటే ఎక్కడో మన విలేజ్ లో ఎవరో ఒకరు అలాగా పొలం పనులు చేస్తూనో లేకపోతే ఎక్కడో అలా నడుస్తూ పాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ గొంతు వినబడుతుంది అనమాట. అంత డీప్ ఇన్సైడ్ ఆర్గానిక్ గా ఉంటది మీ వాయిస్. సో హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ యూ హియర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు, మోనికా గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇంద్రజ గారు చాలా బాగా చెప్పారు మీ పర్ఫార్మెన్స్ గురించి. పర్ఫెక్ట్ గా పాడారు మీరు. యూ హ్యావ్ గ్రేట్ టాలెంట్ అండ్ the love and the respect that your husband has for you. So God bless you. Lots of love. అది గారు, నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలోనే ది బెస్ట్ అండ్ క్యూటెస్ట్ మూమెంట్ ఈ రోజు మౌనిక పాట రూపంలో జరిగింది. యాక్చువల్ గా థ్యాంక్ యూ సార్. నువ్వు ఆ పాట పాడడం, కరెక్ట్ టైమింగ్ లో మీ బావ రావడం, నువ్వు మీ బావను చూస్తూ పాడడం, ఆయన సిగ్గుపడడం, ఆయన సిగ్గుపడుతున్నోడితో నువ్వు డాన్స్ చేయించడం, చివరిలో మా భావన వచ్చి మీ ఇద్దరిని కలపటం, అక్కడతో అయిపోయింది. మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు. ఇది ఓన్లీ ఈ బావ మరదళ్ళకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న బావ మరదళ్ళందరికీ డెడికేట్ చేయాల్సిన సాంగ్ అనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు. సూపర్. బట్ ఎనీవేస్ మొత్తానికి మాకు మాత్రం నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైటెడ్ క్యూటెస్ట్ మూమెంట్స్. మీరిద్దరూ కలిసి ఇక్కడ రావడం, ఈ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అల్టిమేట్ అండ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్ సూన్. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఒక మంచి క్రియేటివ్ పర్ఫార్మెన్స్ తో ఒక మంచి బ్యూటిఫుల్ పేర్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శివ్ అండ్ ప్రియాంక.
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన చందమామ మన కందనని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది నీతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చింత చేరి పంచుకోవా. ఆల్రైట్, సో ఈ విజువల్ వండర్ ని క్రియేట్ చేసిన సుదర్శన్ మాస్టర్ ఎక్కడా? ఓ ప్రియతమా ఇది నిజమా? పృథ్వీ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మాస్టర్, సినిమా అనేది ఇస్ మ్యాజిక్, సాంగ్స్ అనేది ఇస్ డ్రీమ్. సో దాన్ని మీరు ఈరోజు ఈ స్టేజ్లో చేసింది హ్యాట్స్ ఆఫ్. అందుకే వి గేవ్ యూ స్టాండింగ్ ఓవేషన్ అండ్ యూ గైస్ జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్. మై గాడ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అండి, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. సుదర్శన్ మాస్టర్, ఓ మై గుడ్నెస్, వాట్ అ థాట్ ప్రాసెస్ దట్ వాస్. ఫస్ట్ టైం మన ప్రియాంక అండ్ శివ మీరిద్దరు వస్తున్నారు. హార్టీ వెల్కమ్ అండ్ వీఆర్ సో డిలైటెడ్ టు ఇన్వైట్ యూ హియర్. అండ్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తో మీరు ముందు వస్తే ఇంకా నిజంగా చెప్తున్నాను, ఇట్స్ లైక్ అ వండర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలోనే కాదు, లాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్.
థ్యాంక్ యూ So, సో ఇలాంటి ఒక సిజి ఎఫెక్ట్స్ తో ఇంత ఒక బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ తో ఒక కొరియోగ్రఫీ అనేది ఐ డోంట్ థింక్ ఎవర్ హ్యాపెన్ బిఫోర్. విట్నెసింగ్ దట్ ఇస్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో ఆది గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? గ్లామర్ 3 రకాలు ఉంటది. ఒకటి చూడలేమురా బాబు అనే గ్లామర్, 2 ఆ చూసేసాం చాలు అనే గ్లామర్, 3 అలా చూస్తూ ఉండిపోవాలనిపించే గ్లామర్. నాకు తెలిసి అలా చూస్తూ ఉండిపోవాలనిపించే గ్లామర్ ప్రియాంక కదబ్బా. బేసిక్ గా అమ్మాయి బాగుంటే అబ్బాయి లక్కీ అంటారు, అబ్బాయి బాగుంటే అమ్మాయి లక్కీ అంటారు. కానీ వీళ్ళిద్దరూ లక్కీ. ఇద్దరు అంత బాగా పర్ఫామ్ చేశారు. ఈ రోజు ఈ స్టేజ్ కే అందాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట. ఏమైంది బా? కాళ్ళు నొక్కేవే. సారీ బా. లవ్ యూ బా. బావా అమ్మాయి నిన్నే చూస్తుంది. చూడండి ఇవన్నీ కామను. ఎందుకు కామమా? కామం కాదే చదువురాని ముద్ద. మరి కామను అని చెప్తున్నాను. సారీ బా. లవ్ యూ బా. సినిమాలో కూడా ఇన్నిసార్లు లేదు కదే. నువ్వు రాసుకున్నావు కదరా. నాకంటే ముందు నువ్వు ఎవరన్నా లవ్ చేసావా? లేదు నేను నిన్నే ఫస్ట్ లవ్ చేసా. ఓహో అరే ఏ మాటగా మాట, ఇది కూడా నేచురల్ గా ఉందిరా డైలాగ్. మరి నువ్వెవరిని లవ్ చేస్తావు నాకంటే ముందు? నిన్నే లవ్ చేసా. భాగ్యం నీ ఫస్ట్ ముద్ద ఎవరితోనే? నీతోనే. మరి నీది? నాది కూడా నీతోనే. ఏం కవర్ చేసావే? అన్ని అబద్ధాలే. అన్ని నిజాలు బుక్కు. మరి ఏ భాగ్యం ఏం తాగుతున్నావే? రోజ్ మిల్క్. నీకు విషయం తెలుసా? ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది తెలుసా? చాలే. చాలన్నప్పుడు పడే ఇంకెందుకు తాగ. అది కాదు, నీ పొగడతలు చాలే అని అంటున్నా. పొగడతలు చాలే అంటున్నావా? సరే గాని అక్కడ కూర్చున్నారు చూడు వాళ్ళిద్దరు, మన మధ్యలో గొడవ పెట్టి మనల్ని విడదీయాలని చూస్తున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తామే? 4 రోజులు అయితే మనమే గొడవ పడి ఇడిపోము. మీరు సిగ్గుపడకండి. మరి నేను ఎలా ఉన్నాను బా? ఆసమే. థ్యాంక్ యూ బా. నేను ఆసమనలేదే. మరి ఆసనత్తున్నానే. నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఏంటి? నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటాను. నువ్వు నాకు కూడా చెయ్యి. దొందుకు దొందేరా. నువ్వు కూల్ అవ్వాలంటే ఒక సాంగ్ వేసుకుందాము. ఆ సాంగ్ ఏంటి చెప్తా? నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట. అర్ధరాత్రి పూట ఏంట్రా ఈ డాన్స్? పని పాట లేదా మీకు? ఏమైంది? కొంచెం బుద్ధి ఉందా నీకు? ఏమైంది? మా ఇంటి మీద పెంకులు వచ్చి నా మీద పడ్డాయి. పెంకులు వచ్చి పడ్డాయా? అంకుల మీద పెంకులు? ఎస్ ఎస్. మా డాబా మీరు ఆరేసిన అప్పడాలని తొక్కేశారు మీరు. నీ ముఖమే అప్పడంలో ఉంది, నిన్నుకు తొక్కేశారా? ఒరే నా ఇంట్లో ఉన్నటువంటి పెంకులు మొత్తం కూలిపోయినాయిరా. బుల్రాని మీ నాన్నను పట్టుకుని అన్నేసి మాట్లాడుతున్నాడు. కొంప తీసి వాళ్ళని తిట్టకో. ఏదో మా అమ్మతోనే కదా వేసాడు, ఏదో నీ పిల్లతో వేసినట్టు ఫీల్ అవుతావే దొంగ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. నీ చిమ్మడి పోడు, మీరు నాశనం అయిపోడు, మీరు పురుగులు పడా చచ్చిపోడు రేగలే పడి. కూర్చుని మాట్లాడబెట్టి కొలికెత్తాను నిన్ను. కొలకాల్సింది నన్నురా. కొలికెత్తురు దాన్ని కొలికేసావు నువ్వు ఆల్రెడీ, దాన్ని కొలికేసావు నువ్వు ఆల్రెడీ. నువ్వు నాకు నచ్చావు అనగానే గుర్తొచ్చేది వెంకటేష్ గారు. ఆర్తి అగర్వాల్ గారికి ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రొడ్యూసర్ గారు, ఈసారి వెంకటేష్ బాబు పక్కన ఒక కొత్త అమ్మాయి కావాలి సార్. చూడడానికి ముద్దుగా ఉండాలి. ఒకసారి అమ్మాయిని చూడండి.
చాలా బాగుందండి అమ్మాయి. వెంకటేష్ బాబు పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి సార్? ఆర్తి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యి మీరు మాకు నచ్చారు అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకునేలా ఆకట్టుకుంది. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యలేవు రామా. ఏ సినిమా ప్రేక్షకులైనా ఒక్కసారి పరిచయమైన అద్భుతాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రెండో సినిమా అదే బ్యానర్ లో నువ్వు లేక నేను లేను అనే సినిమాతో ప్రేక్షకులను మళ్ళీ అలరించింది. వరుస విజయాలు సాధిస్తూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్ పై అవకాశాల వర్షం కురిసింది. తెలుగు సినీ పరిశ్రమలోనే అగ్ర కథానాయకులతో నటించేంత స్థాయికి ఎదిగింది. అమ్మడు అప్పచ్చి నువ్వంటే ఏ పిచ్చి, ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి. ముప్పుగా ముద్దొచ్చి మనవాడే మాటిచ్చి కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ. నిండు వెన్నెల కురిపించే చందమామ కూడా అప్పుడప్పుడు అమావాస్యని పలకరించాల్సి వస్తుంది. అలాగే ఆమె కెరీర్ లో కూడా జరిగింది. ఈ మధ్య చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు రావట్లేదు. పైగా ఇచ్చిన సినిమాలు అరాకొర సినిమాలే వస్తున్నాయి. మళ్ళీ నాకు నేను గర్వించే సినిమా ఎప్పుడు పడుతుందో. హలో ఆర్తి, ఇప్పుడే తెలిసిందమ్మా. నేను విన్నది నిజమేనా? నువ్వు కమెడియన్ సునీల్ గారి పక్కన చేస్తున్నావంట. నువ్వు ఎవరెవరు కాంబినేషన్ లో యాక్ట్ చేసావో గుర్తులేదా? అలాంటిది నువ్వు ఒక కమెడియన్ పక్కన చేస్తే నీ కెరీర్ ఏమైపోద్దమ్మా? నాకెందుకో ఈ సినిమా చెయ్యాలనిపిస్తుంది సార్. కథ చాలా బాగుంది కూడా, చాలా నచ్చింది. నాకు మళ్ళీ గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది అనిపిస్తుంది. అలా మళ్ళీ అందాల రాముడు అనే సినిమాతో మన ముందుకి వచ్చి ఆమె అందంతో మైమరిపించింది. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తోలి చుట్టి తోలిగల అలుపన్నది రాదా. ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఇలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. టాప్ హీరోయిన్ స్థాయిలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల బరువు పెరిగిపోయింది. దాంతో తన చుట్టూ జరిగే అవహేళనలకు అవమానాలకు గురయ్యి ఎన్నో సినీ అవకాశాలు కూడా కోల్పోయింది. సార్, మన నెక్స్ట్ మూవీకి ఆర్తి అగర్వాల్ పెట్టుకుందామా? నాకు తెలియకుండా మన సినిమాలో అక్క క్యారెక్టర్ వదిలి క్యారెక్టర్ ఏమని అనుకున్నారా? అలా కాదు సార్, హీరోయిన్ గా. హీరోయినా? ఏం మాట్లాడుతున్నావు? ఈమెను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారయ్యా? పైగా ఈ మధ్య బాగా లావ్ అయిపోయింది. మేడం, మీతో ఒక సినిమా అనుకుంటున్నాము. ఆ మూవీలో మీది డ్యూయల్ రోల్ అన్నమాట. ఒక క్యారెక్టర్ ఏమో లావుగా, ఇంకో క్యారెక్టర్ స్లిమ్ గా. మరి మీరు సన్నపడగలరా? ఎలా అయినా బరువు తగ్గుతాను. ఈ సినిమా తప్పకుండా నేనే చేస్తాను. ఎలాగైనా సినిమాల్లో నిలబడాలని ప్యాషన్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బరువు తగ్గడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
కెరియర్ కోసం చేయించుకున్న సర్జరీ ప్రాణాలపైకి వస్తుందని అనుకోలేదేమో. సర్జరీ ఫెయిల్ అయిన కొన్ని వారాలకే హార్ట్ అటాక్ వచ్చి ఆమె తుది శ్వాస విడిచింది. జననం, మరణం ఇవి రెండు ఏ మనిషి సొంతంగా నిర్ణయించుకోలేడు. కానీ మనం చేసిన పని వల్ల ప్రజల గుండెల్లో 10 కాలాల పాటు ఉండగలం. కొందరు పని చేస్తూ బ్రతుకుతారు, మరికొందరు పనే జీవితంగా బ్రతుకుతారు. ఆమెలాగా తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా వెనకడుగు వెయ్యలేదు. తన సినిమాలైనా, పాత్రలైనా, పాటలైనా, ఆటలైనా తెర ముందు కనపడితే ప్రేక్షకుడికి కనువిందు కలగాల్సిందే. వి మిస్ యూ ఆర్తి అగర్వాల్ గారు. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆర్తి అగర్వాల్ గారి యాక్టింగ్ స్కిల్స్, బబ్లీనెస్, ఆమె అందం ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు నాకు నచ్చావు రీక్రియేషన్ లో మళ్ళీ ఆమెని గుర్తు చేసుకోవడం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆమె చేసిన సినిమాలు, ఆమె చేసిన సాంగ్స్ అవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. వందన గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్ ఎక్కడ రండి. సో ఆది గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. వందన చేసిన ఆ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ గారు అంటే ఒక్కో జనరేషన్ లో ఒక్కో హీరోయిన్ కోసం హీరోలు అందరూ వెయిట్ చేస్తుంటారు, ఈ అమ్మాయి మా సినిమాలో ఉంటే బాగుంటది అని. ఒక జనరేషన్ లో టాప్ హీరోలు అందరితో చేసిన ఏకైక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారు. నువ్వు నాకు నచ్చావులో ఒక క్యూట్నెస్ ఉండే క్యారెక్టర్ చేసిన, ఇంద్రాలో ఒక యాటిట్యూడ్ చూపించే క్యారెక్టర్ చేసిన, వసంతంలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన, గోరింటాకు లాంటి సినిమాలు చిన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన, ఇలా ఏ క్యారెక్టర్ చేసినా కూడా వాటికి పర్ఫెక్ట్ గా న్యాయం చేసి ఆల్మోస్ట్ ప్రతి సినిమా టాప్ హీరోలు అందరితో కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం. ఆవిడ్ని ఈ విధంగా గుర్తు చేసుకోవటం, ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. భావన గారు, నేను ఈటీవీ కెరియర్ బిగినింగ్ లో ఆవిడ సాంగ్స్ చాలా పర్ఫార్మెన్స్ చేశాను లైవ్ లోని. ఒకసారి మెమరీస్ అలా గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి ఇవన్నీ రీక్రియేట్ చేసి సినిమా ద్వారా మనకి చూపించడం. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మన చేస్తున్న ఇది కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాని మనం చేస్తున్నాం కాబట్టి అందరూ బాగా చేశారు. అండ్ దిలీప్ మాస్టర్ గారు సూపర్, వందన సూపర్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. our main judges, పృథ్వీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? 23 తెలుగు సినిమా, 6 తమిళ సినిమా, 5 వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంత బిజీలో కూడా నాకు ఫోన్ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు మళ్ళీ రావాలి సార్ అంటే, అలా ఇలా స్క్వీజ్ చేసి ఐ కేమ్ ఫర్ ది షో నౌ. ఎందుకంటే లాఫ్టర్, ఈ ఫన్ షోలో అప్పుడప్పుడు ఇలాంటి ఏదో ఒక కాన్సెప్ట్ చేసి దే టచ్ యువర్ హార్ట్. సో టుడే దిలీప్ మాస్టర్, యూ టచ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. Vandana, with your beautiful performance, you touch my heart. This, I don't know how close you relate. Aarti is a very good friend of mine because we did Nuvu Naku Nachchavu in that film. At that time, she was a big superstar. She never felt, small actor, big actor. She would be so casual, and we were very good friends. And dan tarvata, my career was all smashed. A producer director came and said, "Sir, we are doing this movie. I want you to do as a hero, and we are trying to get Aarti Agarwal to come back. It will be a comeback for you and for her." So I was like, yes. So maybe if I act with Aarti Agarwal, it'll be a comeback for me, and it didn't happen. So when all this happened, see, I still have my throat. I want to cry, but a man should not cry. So I'm holding my tears. Hold cheskunna. Vandana, I want to tell you one thing. From what I saw, you're doing serial, and then you're practicing, and you're doing this. So you're multitasking, and you're working hard. Trust me, keep working hard like this. Nu kuda Aarti Agarwal laga pedda hero avutavu. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇంద్రజ మ్యామ్, అంటే అతి తక్కువ హీరోయిన్స్ ని మన తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా అందరూ ఓన్ చేసుకుంటారు. మా ఇంటి అమ్మాయి అన్నట్టు, తెలుగు అమ్మాయి అన్నట్టు ఓన్ చేసుకుంటారు. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది ఆవిడ. బాడీ షేమింగ్ అన్నది అది ఏ రకంగానైనా సరే దారుణమైన పరిణామాలకి దారి తీస్తుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించాలి. అమ్మాయి గురించి, అమ్మాయి లావైపోయిందని ఆ బాడీ గురించి మాట్లాడి ఆ బాడీ షేమింగ్ వల్లే తను ఏదో ఒక ప్రయత్నం చేయబోయి ఈరోజు
ప్రాణాలు కోల్పోయి మనం ఇక్కడ కూర్చొని ఆవిడ గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నామంటే దయచేసి ఎవరిని కూడా అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు ఒక అందమైన చాలా టాలెంటెడ్ హీరోయిన్ ని మనం కోల్పోయాం. ఇలా ఎంతో మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. మనం ఎవ్వరం దాని గురించి మాట్లాడుకోవద్దు. చాలా ఈజీగా ఒక కామెంట్ చేసి వెళ్ళిపోతున్నాం, కానీ ఆ కామెంట్ కి వెనక వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, దానివల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత దూరానికి వెళ్తది అన్నది ఎవరు గుర్తించట్లేదు. బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ ట్రూలీ మిస్ యూ. అండ్ పర్ఫార్మెన్స్ కి వస్తే వందన, చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ ని స్టేజ్ మీద చూసినట్టు నాకు అనిపించింది. ఆవిడ ఒక లైఫ్ జర్నీని మీరు స్టేజ్ మీద ప్రెసెంట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ పర్ఫార్మ్ లైక్ అ డాన్సర్. ఆ హీరోయిన్ అన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు చేయాలి. అది ఎంత బాగా చేశారంటే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీ మూమెంట్స్ కానివ్వండి, చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ అండి. అండ్ ఎవ్రీ వన్ సెట్ డాన్సర్స్ అద్దరగొట్టేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్. మీ సపోర్ట్ గనక లేకపోతే ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేది కాదు. సూపర్. దిలీప్ మాస్టర్, వాట్ కెన్ ఐ సే? ఏ సాంగ్ తీసుకున్నా, ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినా నాకు సాటి నేనే. అది ప్రతిసారి మీరు నిరూపిస్తారు. సూపర్ దిలీప్ మాస్టర్. కీప్ రాకింగ్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Once again, thank you to the entire team. Thank you guys. Thank you. సో శివ్ అండ్ ప్రియాంక ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? అండ్ రాగానే చూసారు కదా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, అది కూడా విత్ స్పెషల్ అడ్యులేషన్ అండ్ స్పెషల్ కామెంట్స్. సో హౌ ఇస్ ఇట్? యాక్చువల్లీ ఈ టీవీలోనే, అండ్ అది కూడా ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఇంద్రజ మేడం అండ్ పృథ్వీ సార్, ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ బోత్. అండ్ ఆది గారు అయితే ఆయన నెక్స్ట్ ఏం మాట్లాడతారు, ఓకే నెక్స్ట్ ఏం మాట్లాడి అంటే వినాలని ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా నేను చాలా తక్కువ కలిసాను, కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ అండ్ ఎస్పెషల్లీ నరేష్ సార్. ఐ లవ్ యూ సార్. ఆయన టీవీలో చాలా పెద్దగా కనిపిస్తారు, ఇంకా లైవ్ లో చూసి చాలా చిన్నగా ఉన్నారు. ఆయన టీవీలో పెద్దగా కనిపించావంట నువ్వు. అండ్ ఈ పర్ఫార్మెన్స్కి వస్తే యాక్చువల్లీ నాకు లిగామెంట్ ప్రాబ్లమ్, ఐ కెనాట్ డాన్స్. చాలా ఒక లైక్ 6-7 months అయింది నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డోంట్ వరీ సార్, విల్ టేక్ కేర్ అని చాలా బ్యూటిఫుల్ స్టెప్, అంటే ఈ లెగ్ పైన ప్రెషర్ పడకుండా ఎంత బ్యూటిఫుల్ స్టెప్స్ చేపించారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీమ్ హియర్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రియాంక, ఒక షోకి వెళ్ళేటప్పుడు మీకు ఫస్ట్ టైం లోనే ఫ్యామిలీ లాగా అనిపించడం చాలా తక్కువ. అట్లాంటిది ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ రాగానే నన్ను చాలా కంఫర్ట్ గా ఒక ఫ్యామిలీలో పిల్ల వచ్చేసి మనం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు పిలిచారు. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్. హీ వాజ్ వెరీ స్వీట్ టు అస్ వెన్ వీ కేమ్. మమ్మల్ని కంఫర్టబుల్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మనకి సూపర్ స్టార్స్ ఆర్ ఆల్ హియర్. రష్మి గారిని చూడ్డాము, చాలా రోజుల తర్వాత కలిసాము. ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు అట్లనే ఉంటారు, చాలా క్యూట్ గా. ఇంద్రజ మ్యామ్ అండ్ పృథ్వీ సార్, రియలీ శివ్ చెప్పినట్టే లైవ్ గా చూసుకోవడం ఇంకా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సాది గారు ఎప్పుడు కలిసినా పొగుడుతూనే ఉంటారు నన్ను, అండ్ అలానే నేను బ్లష్ అవుతూనే ఉంటాను. మిమ్మల్ని కాదు, అమ్మాయిల్ని. నాకు జెన్యున్ గా ఒక డౌట్ ఉంది బ్రో. ఈ మధ్య కాలంలో టీవీ షోల్లో ఈ రేటింగ్ల కోసం రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఆ తర్వాత మా ప్రేమ అమరం, మా ప్రేమ అది, మా ప్రేమ ఇది అని చెప్పి చాలా మంది ఇలా విడిపోవడం ఇవన్నీ చూస్తున్నాను. అంటే అది నాకు ఒకటే డౌట్, మీరు కూడా అలా ఈ కెమెరాలు ఉన్నాయి కదా అని టీవీ షో కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే మీరు జెన్యున్ గా పెళ్లి చేసుకోబోయే కపులా, లేకపోతే? ఆది గారు అసలు ఎలా అడుగుతారండి ఇట్లాంటి క్వశ్చన్? మీకు మేము ఎలాంటి వాళ్ళం కనిపిస్తున్నాము? అదే సార్, నిజంగా మీ పైన నిజంగా నాకు చాలా అభిమానం ఉండే. ఇప్పుడే నేను జస్ట్ చెప్తా, బట్ మీరు ఇలా మాట్లాడితే మరి నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. బ్రో జెన్యూన్ డౌట్ బ్రో, ఎందుకంటే మీరే ఎన్నోసారి చెప్పారు మీ జంట అంటే నాకు నిజంగా చాలా నచ్చుతుంది, మీ పేరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటే త్వరలో పెళ్లి చేసుకోండి అని. బట్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగడం నిజంగా చాలా పెద్ద. నో, దిస్ ఇస్ రియల్లీ టూ మచ్. బ్రో ఇది నా డౌట్ కంటే కూడా ఆడియన్స్ చూసి 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 అలసిపోయారు. వాళ్ళకి లేదు డౌట్, మీరు లేనిపోని డౌట్స్ వాళ్ళకి పెడుతున్నారు. ఓకే, మీరు ఆ క్లారిటీ ఆది గారు రాంగ్ అండి మీరు చేసిన. అంటే పర్సనల్ మీరు ఎందుకు అండి ఇలాంటి కామెడీ షోలో
Why do you? సార్ నాకు జెన్యూన్ గా అనిపించిన డౌట్ సార్. నేను ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను. అది కాకపోతే మంచిదే అనే ఫీలింగ్ అది కూడా నో అది కరెక్టే. ఆయన చెప్పేది ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ కదా, ఇలాంటి ఒక పబ్లిక్ ఫోరం లో వాళ్ళని అడిగితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. See, it's a comedy show. Let's not offend them. See, they're hurt. ఈ మొత్తం మూడ్ ని మీరు స్పాయిల్ చేశారు. అది సార్ యాక్చువల్లీ క్వశ్చన్ మీ తరపు నుంచి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. లేదు బ్రో, నేను ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దని అంతే. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పటికే కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతున్నారు ఇలాంటివి చాలా చూసి, అందుకని ఆ డౌట్ క్లియర్ చేద్దామని అంతే. అది సార్ నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. పరి ఇప్పుడు మనం ఎట్లాగో డెఫినెట్లీ త్వరలో పెళ్లి చేసుకుంటాము. సో మనం ఎక్కడ బయట పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఫస్ట్ డే మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం కదా, సో ఇక్కడ పెళ్లి చేసేసుకుందాం. బ్రో చూడండి సార్ డౌట్ క్లియర్ చేస్తుంది. బ్రో 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 ఒక్క నిమిషం. ఇంకా ఇంత దూరం వచ్చాక నేను మీది జెన్యూన్ కాదు అంటాం కూడా చాలా పెద్ద తప్పు అవుద్ది. నేను బేసిక్గా ఏం చెప్తానంటే మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. అది నేనే కాదు, ఎదురుగా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. కానీ మీరు ఇలా కాదు, చాలా గ్రాండ్గా మమ్మల్ని అందరినీ పిలిచి మా అందరి సమక్షంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, నా తరపున థ్యాంక్ యూ బ్రో. ఆడియన్స్ కి ఒక క్లారిటీ నా తరపు నుంచి. కానీ ఆడియన్స్ కి ఇప్పుడు నా తరపు నుంచి ఒక క్లారిటీ, ఈ తాళి తీసుకోండి, ఎవరో మెడలో కట్టేస్తారు మళ్ళీ. ఇది నోకరాజు గారికి 5 మార్క్ కట్టేస్తారు. ఇలాంటి ఒక టెస్ట్ పెడితే మాత్రం పెళ్లి చేసుకుంటారా లేదా తెలీదా? ఓహో, అంతకు ముందే నేను ఈ టెస్ట్ ఒకరికి చేయాల్సింది మిస్ అయ్యా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అసలు ఇలాంటి సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ లో చూసినప్పుడు శివ్ తన వాళ్ళ మదర్ గురించి చెప్పారు. చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ తన నోటితో నేను విన్నాను, ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే తన మదర్ కంటే ఎక్కువ తనకు వచ్చే వైఫ్ ని కూడా నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. ఇవన్నీ తన మాటలు నేను విన్నాను. వచ్చే వైఫ్ కన్నా అంటే నేను కాబోయే వైఫే, బట్ దెన్ స్టిల్ నన్ను శివ్ అంత బాగా మా డాడీ కూడా చూసుకోలేదని నేను చెప్పాను. నా వచ్చే ఫ్యూచర్ నా పార్ట్నర్ కానీ వైఫ్ మా అమ్మలాగే ఉండాలి. అంటే మా అమ్మ అంతా నన్ను ప్రేమంగా చూసుకోవాలి. మా అమ్మ నన్ను ఎంత ప్రేమంగా చూసుకుంటుందో ప్రియాంక గారు కూడా నన్ను అంతే ప్రేమంగా చూసుకుంటారు. ఐ రియలీ లవ్. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే నేను మధ్యలో ఎందుకు పానకంలో పుడకలాగున్నా నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ దగ్గర అయిపోండి అంతే. కానీ అతను ఎంత బాగా చూసుకుంటాడు అనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్, ఇప్పటివరకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే, ఏ స్టేజ్ మీద అయినా సరే ప్రియాంక గారు అంటాడు అబ్బా అమ్మాయిని. అది మాత్రం మామూలు విషయం కాదు అసలు. స్టిల్ ఆ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడు. అది సూపర్ అసలు ఆ విషయంలో నాకు. అంటే పర్సనల్గా ఐ కాలర్ పరి, బట్ మా అమ్మ నాకు ఒకటి చెప్తుంది. సో ఎప్పుడు వేరే వాళ్ళ ముందు మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడితేనే వేరే వాళ్ళు కూడా సొసైటీ విల్ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీ. No, but that was really really cute and మీ జంట ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Stay in love, be in love, be always happy. Thank you guys. Thank you. సో ఆది గారు, మీరు అనుకున్నట్టు ఘనంగా జరిగిందా ఎంటర్టైన్మెంట్? చాలా ఘనంగా జరిగింది. మరి గ్రాండ్ ఫినాలేకి వచ్చేసాం కాబట్టి సినిమా ఎండింగ్ ఎలా అవ్వాలో చేద్దామా? Yes. So Induja garu, Prithvi garu, requesting you also to please join us on the stage. అనుకున్న ప్రకారం మీరు మా నందుని పెళ్లి చేసుకుంటే నేను అస్సలు పెళ్లి చేయకును. సార్ చేసుకోండి సార్. నువ్వు అతను లవ్ చేసా నాకు తెలుసురా. సార్ అదంతా ఏం లేదు సార్, తనే నన్ను నువ్వు కావాలి నువ్వు నచ్చావని చెప్పింది సార్. అందుకే సార్ నా మాట వినండి సార్. తను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో మేమందరం చూసాం. మేమిద్దరం అయితే అదే డిసైడ్ లేదు సార్. నేను ఆశాకి లైన్ వేసాను సార్, నందుతో నాకు పరిచయం లేదు సార్. ఆశా ఆల్రెడీ నేను లైన్ వేసాను. సారీ బ్రో ప్లీజ్ సార్ చేసుకోండి సార్ ఎలాగైనా. వీడు నాకు నచ్చలేదు, కానీ ఈరోజు ఈ ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. సూపర్. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసిన ఈవెంట్ సక్సెస్. గిఫ్ట్ హ్యాంపర్
and check for 10,000 rupees goes to Faima. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు. సో ఇదండి మన ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అటు దట్ చెక్ హ్యావ్ ఎ హ్యాపీ సండే. పట్టపగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా.